అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూట్ కేసు ఈ పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు. వస్తువులు తీసుకెళ్లాల్సిన సూట్ కేసులో శవాలు తీసుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న కోల్కతాలో హుగ్లీ నది వద్ద కలకలం రేపిన సూట్ కేస్ మర్డర్ కొలిక్కి రాకముందే ఇప్పుడు హర్యానాలో మరో సూట్ కేస్ మర్డర్ తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ యువ నాయకురాల్ని అత్యంత కిరాతకంగా చంపేసి సూట్ కేసులో డెడ్ బాడీ కుక్కిన ఘటనలో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో యువతి మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. బస్టాండ్ వద్ద కింద పడి ఉన్న సూట్ కేసును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని సూట్ కేసు తెరిచి చూడడంతో ఈ దారుణం వెలుగు చూసింది. మృతురాలు కాంగ్రెస్ యువనేత హిమానీ నార్వాల్ గా గుర్తించారు. రోహ్తక్ విజయనగర్ ప్రాంతానికి చెందిన నార్వాల్ గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కూడా హిమానీ నార్వాల్ చురుగ్గా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న నార్వాల్ ను హత్య చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేసి ఆ తరువాత సూట్ కేసులో డెడ్ బాడీని దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నార్వాల్ హత్యపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తును డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ये भी सूचना मिली थी, ये सड़क के किनारे, हाईवे के किनारे झाड़ियों में एक सूटकेस में डेड बॉडी मिली है। अभी एफएसएल उनको बुलाया है, मुकदमा दर्ज कर रहे हैं, जांच कर रहे हैं। हाँ, ऐसा लग रहा है, देख रहे हैं ना कि इसका मर्डर करके इसकी डेड बॉडी को यहाँ पे फेंका गया है। बाकी जांच कर रहे हैं, मुकदमा दर्ज करके कार्रवाई कर रहे हैं। కుమార్తె మృతితో ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతుర్ని హతమార్చి ఉండొచ్చంటూ ఆరోపించారు. కాంగ్రెస్ కోసం తన కూతురు 10 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని, పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ध्यान देते सिर्फ इलेक्शन के पीछे, और सिर्फ ये इलेक्शन और पार्टी मेरी बेटी की जान लेगी, क्योंकि उसकी दुश्मनी उसी के कारण बनी है। मैं उड़ासा से यही चाहती हूँ कि मेरी बेटी को, ये पार्टी के भी हो सकते हैं, दोस्त भी हो सकते हैं। आईडी नीचे करो भाई, आईडी नीचे करो, और पार्टी के भी हो सकते हैं। कभी आपकी बेटी ने बताया आपको कि कोई ऐसा कुछ नहीं था। पार्टी सिर्फ मेरी बेटी का ये था कि पार्टी के कारण उसकी मतलब अब रंजिश हो रही थी, क्योंकि ये चाहते थे ये इतनी छोटी उम्र में हमारे से आगे कैसे बढ़ गई। बहुत लोगों से मतलब హిమానీ నార్వాల్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రోహ్తక్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ బాత్రా. ఈ మేరకు నార్వాల్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ హత్యలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రమేయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. We are also shocked, हमें भी इस बात का सदमा पहुंचा है और इस मर्डर का जल्दी खुलासा होना चाहिए। सब मेरे को नहीं लगता किसी हालत में कि कांग्रेस के किसी भी व्यक्ति का एक कुकृत्य हो सकता है, जनक अपराध हो सकता है। ऐसा नहीं हो सकता, और उसकी कोई ऐसी किसी से कोई ईर्ष्या भी नहीं थी, ऐसी कोई बात भी नहीं थी कि उससे कोई ईर्ष्या करता हो। హిమానీ నార్వాల్ హత్య దర్యాప్తుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టాస్క్ ఫోర్స్ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. నార్వాల్ ఇంటి సమీపంలో ఉండే ఆమె స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అతడి దగ్గర నుంచి హిమానీ మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా హిమానీ అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా హిమానీ నార్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా 33 స్థానాలకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ సంఘటన జరిగింది. మార్చి 12న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో నార్వాల్ హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.